హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను లిమాజాన్ ఫ్రమ్ విశాఖపట్నం. మీరు చూస్తున్నది నా యూట్యూబ్ ఛానల్ లిమా వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలామంది రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ చేస్తూ డబ్బు సంపాదించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు డబ్బు ఎక్కువ ఎక్కడ ఉంది అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే ఒకవేళ మనం ఒక 100 మందిలో ఒకవేళ మనం ఒక అనాలిసిస్ కానీ చేద్దామా, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? ఒక 5 to 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు సర్కలు ఉన్నాయి, వాళ్ళకు ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక్క సంవత్సరం వరకు కష్టపడినా ఒక్కసారి వాళ్ళకు మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాగే అవకాశం అందరి దగ్గర ఉన్నాయా చెప్పాలంటే లేదు. ఎందుకంటే కొంతమంది ట్రై చేస్తారు. ఒకవేళ జనవరి నెలను స్టార్ట్ చేస్తూ జనవరి నెల అంతా చేస్తారు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, కానీ జూన్, జూలైకు బహుశా సక్సెస్ అవ్వచ్చు. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే బస్సుకి ఎక్కువ డబ్బులు ఉండవు, ఆటోకు వెళ్ళాలంటే డబ్బులు ఉండవు, రెంట్ కట్టాలి, ఇంట్లో రాస్తాను, ఇవన్నీ స్కూల్ ఫీజు ఇవన్నీ చూసుకొని లాస్ట్కి ఏమవుతుంటే డ్రాప్ అయిపోతున్నారు. ఇలాగా డ్రాప్ అయిన వాళ్ళు దగ్గర 90% వరకు ఉన్నారు. బహుశా మీరు కూడా అందులోనే ఉంటారు. నేను కూడా ఒకప్పుడు ఆ 90%లో కూడా నేను కూడా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ప్రోడక్ట్ బేసిక్స్ చేసాము, డబ్బులు డిపాజిట్లు చేసాము, రకరకాలు చేసాము. ఏంటంటే రోజు రోజుకి ఆ కంపెనీలో ఒక సిస్టమ్ మారిపోతున్న కొలది మనకు ఏంటంటే దాంట్లో కూడా మనము సక్సెస్ అవ్వలేకపోతున్నాము. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్లో మీకు ఒక బిజినెస్ మీకు చెప్పబోతున్నాను. ఈ యొక్క బిజినెస్లో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒక 3 స్టెప్లో మాత్రం డబ్బు సంపాదించే అవకాశం ఉంది. నా ఈ యొక్క వీడియో మీరు ఆన్ చేసిన ముందు నా థంబ్నెయిల్ చూసినారు కదా, 999లో మీ సొంత ప్లాటు సొంత చేస్తూ 12 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీడియో చూస్తున్నారు. అయితే ఫ్రెండ్, మీకు ఇవంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసడానికి కొద్దిగా టైం పడవచ్చు. కానీ మీరు ఏంటంటే ఆఖరి వరకు మీరు కానీ చూస్తే ఇందులోనే ఎలాగ మనం 12 లక్షలు డబ్బులు మేము సంపాదించవచ్చు, మనకు ప్లాటు 999 రూపాయలు కట్టి మన సొంత ప్లాటు ఎలాగా మనం సొంతం చేసుకోవచ్చు అనే వివరాలు మీకు ఇక్కడ చెప్తాను. అయితే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇక్కడ ముందుకు ఏంటంటే ప్రతి ఒక్కరూ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ రియల్ ఎస్టేట్లో చేసినప్పుడు ఏంటంటే మాకు సొంత ఒక ప్లాటు, ఒక అపార్ట్మెంట్ కానీ ఒక కారు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికో ఆలోచన ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీ మీకు ఏదైతే పరిచయం చేయబోతున్నానో 2 to 4 years కానీ మీరు కష్టపడితే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ గుర్తుంచుకోండి, ఏ కంపెనీలో అయినా కష్టపడకుండా ఎవ్వరు మీకు డబ్బులు ఇవ్వరు. ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ఈ కంపెనీలో జాయిన్ అయిపోయి నాకు డబ్బులు రాలేదు అన్నట్టే లేదు. మీరు కష్టపడితేనే డబ్బులు, మీరు ఎంత కష్టపడితే అంతవరకు మీరు సక్సెస్ అవుతారు. కష్టపడకపోతే ఏ కంపెనీలో కూడా మీకు డబ్బులు రాదు. ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బు సంపాదించాలంటే మీకు 3 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే పర్ డే 200 నుంచి 3000 వరకు సంపాదించవచ్చు. మన పర్ డే 3000 అంటే మీకు 30 డేస్లో మీకు 90,000 వరకు సంపాదించవచ్చు. ఇక్కడ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఏంటంటే సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతారు. సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే 600 నుంచి 9,000 వరకు మీకు పర్ డే సంపాదించవచ్చు. పర్ డే 9,000 అయితే మీకు 30 డేస్కు 2,70,000 వరకు మీరు సంపాదించే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ప్లస్ సెకండ్ స్టెప్ డబ్బులు కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు థర్డ్ స్టెప్కు మీరు వెళ్తారు. థర్డ్ స్టెప్లో ఏంటంటే పర్ డే మీకు 2,000 నుంచి 30,000 వరకు మీరు సంపాదించే అవకాశం ఉంది. 30,000 అయితే 30 డేస్కు మీకు 9 lakhs వస్తుంది. అంటే ఫస్ట్ స్టెప్లో 90,000, సెకండ్ స్టెప్లో 2,70,000 అంటే థర్డ్ స్టెప్లో 9. టోటల్ మీకు నెలకి 12,60,000 రూపాయలు సంపాదించే అవకాశము ఈ కంపెనీలో. 12,60,000తో సహా మీకు ఏంటంటే ఇక్కడ అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, టూర్స్, ట్రావెల్స్,
ఎంటర్టైన్మెంట్, ఇవంతా మీకు ఎలాగా ఏంటి అనేది మీకు చెప్తాను. ఇది చెప్పే ముందు మీకు ఏ కంపెనీ ఎక్కడ ఉంది ఎవరు చేశారు అనే విషయం కూడా మీకు చెప్పాలి కదా. రండి ఇప్పుడు చూద్దామా. కంపెనీ పేరు ఇక్కడ మీకు లక్ష్మీ నరసింహ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్. లక్ష్మీ నరసింహ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరు చెప్పుకోవచ్చు, లేదంటే ఎల్ఎన్ డెవలపర్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఎల్ఎన్డి కూడా అని కూడా మీరు చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ లక్ష్మీ నరసింహ డెవలపర్, ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్ అనగానే ఏంటంటే కంప్లీట్ ఇది రియల్ ఎస్టేట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ రియల్ ఎస్టేట్. ఈ యొక్క కంపెనీకు ఒక 20 to 25 వెంచర్స్ ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే సొంత వెంచర్ కాదు, అదేంటంటే ఇంకొక మనము అప్గ్రేడింగ్ చేసిన ఉంది. దాని గురించి కూడా మీకు ఎక్కడ ఉన్నాయి, ప్లాట్ ఎక్కడ ఉంది, రేట్ ఉంది అని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క లక్ష్మీ నరసింహ డెవలపర్ అనేది కంపెనీ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, మన విశాఖపట్నంలోనే ఉంది. విశాఖపట్నంలో ఉంది. ఈ యొక్క కంపెనీ ఫౌండర్ పిల్ల సత్యనారాయణ గారు. పిల్ల సత్యనారాయణ గారు, ఈ యొక్క సత్యనారాయణ గారికి నెట్వర్క్ మార్కెటింగ్లో 26 years ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈయన ఏంటంటే 26 yearsలో ఎంత కష్టపడారు, ఎలాగ ఉన్నారు అనే విషయము, ఏజెంట్గా పనిచేసినారు, అసోసియేట్గా పనిచేసినప్పుడు కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఎంత కష్టపడుతున్నారు అని ఇవంతా నేను చూసి ఒక మంచి కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగా కంపెనీకి CEO పిల్ల హరిప్రసాద్ గారు. బేసికలీ హరిప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీ మనకు హెడ్ ఆఫీస్ అనేది ఇసుక తోటలో ఉంది. తర్వాత మీకు బ్రాంచ్ ఆఫీస్ ఒకటి ఏంటంటే మీకు గజ్జుబకలో ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకు తెలంగాణ LB నగర్లో కూడా ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది. కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2025 డిసెంబర్ నాటికి కంపెనీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో దాదాపు ఒక 40 ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి మీరు నేను కష్టపడితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అంతేకాదు 2026 నాటికి ప్రతి స్టేట్లో, ప్రతి జిల్లాలో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలని కంపెనీ యొక్క లక్ష్యం. అయితే ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్రెండ్స్ ఒకలా ఇతర రాష్ట్రాల్లో, తమిళనాడు కానీ, గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి అప్రోచ్ చేయండి, వాళ్ళకి వీడియో పెట్టండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ మనకు ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోవడానికి మనకు అంటే ప్రతి జిల్లాలో కానీ ఆఫీస్ ఉంటే ప్రతి ఒక్కరూ త్వరగా ఏంటంటే డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి జిల్లాకు 3 ఆఫీసు చేయాలనే ఇన్ ఫ్యూచర్లో ప్రతి జిల్లాలో 3 ఆఫీసు ఎస్టాబ్లిష్ చేయాలని ఒక కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. కంపెనీ రిజిస్టర్డ్ ఎప్పుడు అయిందంటే 30 ఆగస్టు నెల 2024లో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. కంపెనీకి లీగల్ డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి, మీకు సైడ్లో పెడతాను, ఒకసారి చూడండి. కంపెనీ మొత్తము డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, కంపెనీ మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కంపెనీ ఈ యొక్క మార్కెటింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 6 months అయింది. కానీ ఫ్రెండ్స్, మీరు ఊహించుకోలేరు, 6000+ ఐడి ఇక్కడ ఉన్నాయి. 6000+ ఐడి ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మన కంపెనీ ఒక 6 monthsలో కూడా ఒక రిలీజ్ చేసి అంటే మే నెలలో టాప్ 10 యాభులు ఎంత హైయెస్ట్ ఎంత ఎర్న్ చేశారు అది ఒక మీకు సైడ్లో పెడతాను, చూడండి, ఒకసారి జూమ్ చేసి చూడండి. ఓకేనా. అలాగే జూన్ మంత్లో కూడా ఆయన యాభై ఎంత సంపాదించారో చూశారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత డబ్బులు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. మేలో కూడా డబ్బులు వచ్చింది, జూన్లో కూడా ఎంత డబ్బులు వచ్చింది. అయితే ఇందులోని ఎంత డబ్బులు సంపాదించాలి, ఓకేనా. అయితే మనం కూడా ఈ కంపెనీలో ఒక అసోసియేట్గా ఉండాలి. అసోసియేట్ ఉండాలంటే అన్ని కంపెనీలాగా ఈ కంపెనీలో కూడా కొంత అమౌంట్ ఇచ్చి మనము అసోసియేట్గా ఉండాలి. అందుకోసము కంపెనీ ఏం చేసిందంటే 999 ఇటువంటి 999 రూపీస్ ఇచ్చి మనము ఈ కంపెనీలో ఒక ఐడి తీసుకోవాలి. ఎప్పుడైతే 999 రూపీస్ మనము కంపెనీకి ఇస్తామో
కంపెనీ ఏం చేస్తుందంటే నేను చెప్పిన ప్రకారంగా మీరు కానీ పని చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, కష్టపడకుండా ఏ కంపెనీ మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కాబట్టి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మా కంపెనీ ఏదైతే చెప్తుంది, ఎలాగైతే చెప్తుంది అలాగని మీరు కష్టపడితే 2 to 4 ఇయర్స్లో మీకు కావలసిన ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కంపెనీ మీకు ఇవ్వటం లేదు. ఈ కంపెనీలో మీరు కొనుక్కుంటారు. అది కూడా నేను చెప్పాను కదా, కంపెనీకు లేఅవుట్ ఉన్నాయి. అది ఆ లేఅవుట్లో కాదు, కంపెనీ మీకేం చెప్తుందంటే మీరు సంపాదించిన డబ్బుతోని మీరు కొనుక్కుంటారు. కాబట్టి మీకు నచ్చిన ఏరియాలో ఇండియాలో ఎక్కడైనా, ఆంధ్ర కానీ, తెలంగాణ, బెంగాల్ కానీ, కర్ణాటకలు కానీ, గుజరాత్లు కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఎక్కడైనా మీకు ఏ ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్, ఎందుకు మీ డబ్బులు మీ ఇష్ట ప్రకారంగా మీరు కొనుక్కోగలరు. కంపెనీ నా ఒక లేఅవుట్ ఉంది, నా లేఅవుట్లో కొనుక్కోమని చెప్పటం లేదు. మీరు డబ్బులు దాచుకోండి, మీరు కొనుక్కోండి. ఫ్రెండ్స్, ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు టైం అవుతుంది అనుకొని మీరు కంగారు పడకుండా మీరు కొద్దిగా ఇంకా ముందుకు చేస్తే ఎంత ఈజీ పని ఉంది మీకు తెలుసుకుంటారు. ఒకవేళ ఫ్రెండ్స్ నా ఛానల్లో మీరు ఫస్ట్ టైం కానీ వచ్చి ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే, నచ్చకపోయినా ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు మీరు నాకు కామెంట్ రాయండి. ఇది మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్కి ఇది మీరు షేర్ చేసుకుంటే ఆ లైఫ్ ఎంత చక్కగా బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క 999 రూపీస్ ఎప్పుడైతే మీరు కంపెనీకి ఇస్తారో అది ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకొక విషయము, కంపెనీ క్యాష్ మీ దగ్గర తీసుకోరు. క్యాష్ కానీ చెక్ కానీ మీ దగ్గర తీసుకోరు. ఎందుకంటే అన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే. అలాగే కంపెనీ కూడా మీకు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మీకు ఆన్లైన్లో మీకు డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే కంపెనీ TDS ఇవన్నీ కట్ చేస్తుంది. కాబట్టి మీకు ఇటువంటి సమస్య లేదు. మీరు సర్టిఫికెట్ ఇవంతా మీరు సైడ్లో పెట్టాను, అది మీరు చూసుకోండి, మళ్ళీ పెడుతున్నాను, ఒకసారి మీరు చెక్ చేయండి. లేదంటే మన వెబ్సైట్ కూడా ఉన్నాయి, లాస్ట్కి మీకు వెబ్సైట్ కూడా మీకు పెట్టాను. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చితేనే ఈ కంపెనీలో మీరు అసోసియేట్గా రండి ఏజెంట్ కింద. అయితే కంపెనీ ఏం చెప్తుందంటే ఈ యొక్క 999 రూపీస్ ఎప్పుడైతే మీరు ఇస్తారో ఈ 99 రూపీస్కు మీకు ఒక టీ షర్ట్ ఇస్తుంది. ఓకేనా, మీకు ఒక టీ షర్ట్ ఉంది. ఆ టీ షర్ట్లో లక్ష్మీ నరసింహ డెవలపర్ ఒక లోగో ఉంటుంది. ఆ టీ షర్ట్ కూడా మీకు ఆన్లైన్లో మీకు హోమ్ డెలివరీ అవ్వదు. ఇది మీరు క్లియర్ అవ్వాలి. ఎక్కడ తీసుకోవాలి అంటే మీకు ఆఫీస్లోనే మీకు ఇస్తారు. ఎప్పుడు? ప్రతి నెల 5వ తారీఖు మనకు మీటింగ్ ఉంటుంది. మీరు ఆఫీసులో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒక సీనియర్ ఉంటారు కదా, ఆ సీనియర్ మీకు తెచ్చి ఇస్తారు. ఓకేనా, ఒక టీ షర్ట్ మీకు ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే కంపల్సరీ మీరు కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి మీకు నేర్పుతుంది. ఎందుకు అంటే 2 to 4 ఇయర్స్లో మీరు ల్యాండ్ కొనుక్కోవాలి. కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు డబ్బు సంపాదిస్తారు. కాబట్టి మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆఫ్లైన్ అంటే మీ ఏరియాలో కానీ ఎప్పుడైతే సత్యనారాయణ గారు CMD గారు కానీ లేకపోతే CEO గారు కానీ లేకపోతే మనకు సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్స్ ఎవరైనా మీ ఏరియాకి కానీ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు మీరు కంపల్సరీ ఆ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే. లేదంటే మాకు ప్రతిరోజు మనకు జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్లో మీరు అటెండ్ అయితే మీకు 1 గంట సేపు ఉంటుంది. ప్రతి విషయంలో మీకు పిన్ టు పిన్ మీకు నాలెడ్జ్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మీకు బిజినెస్ చాలా సింపుల్ అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ల్యాండ్ కొనుక్కుంటారు కదా, కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ ల్యాండ్కు మీరే ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తున్నారు. అందుకోసం ఈ 999 రూపీస్ మీకు ఏం చేస్తున్నారు కంపెనీ ఒక టోకన్ అమౌంట్ అంటే అడ్వాన్స్, సింపుల్ అడ్వాన్స్ అంటే మీరు ఫ్యూచర్ ల్యాండ్ కొనబోతున్నారు కాబట్టి ఈ యొక్క 990 రూపీస్ మీరు టోకన్ కింద ఆఫీస్లో మీద జమ చేస్తున్నారు. ఈ అమౌంట్ నాట్ రిఫండబుల్, మీకు ఎప్పుడు అది రిఫండ్ రాదు. కానీ ఫ్రెండ్స్ ఇది లాంగ్ లైఫ్ వరకు, ఓకేనా, లాంగ్ లైఫ్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పుడైనా
ఎక్కడైనా మీరు ల్యాండ్ కొనుక్కుంటారనుకోండి, అప్పుడు ఈ అమౌంట్ మీకు ల్యాండ్ బాబు గురించి మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా మీకు 24 అవర్స్లో ఎవరైతే ల్యాండ్ ఎక్కడైతే కొనుక్కుంటారో వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది, మీ అకౌంట్కు రాదు. ఎందుకంటే మీకు ల్యాండ్ కొని ఇచ్చే బాధ్యత కంపెనీది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు క్లియర్. ఈ అమౌంట్ 990 రూపీస్ మీరు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమైందంటే 990 రూపీస్ మీకు టోకెన్ అమౌంట్ కింద ఉండిపోయింది. అంటే ఇప్పుడు మీకు బ్యాలెన్స్ 0. మీకు టీ షర్ట్ కూడా ఇస్తుంది. అంటే ఇక్కడ ఆలోచించండి ఫ్రెండ్స్, 999 రూపీస్ ఇచ్చి ఈ కంపెనీలో మీరు ఒక అసోసియేట్ అయినప్పుడు మీరు డబ్బులు ఇచ్చినట్ట, లేకపోతే ఇది 0. అంటే ఒక్క రూపాయి కూడా మీరు పే చేయకుండా ఈ కంపెనీలో నెలకి 12 లక్షలకు అబోవ్ మీరు సంపాదించే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశము ఎక్కడా లేదు. కాబట్టి రండి తర్వాత ఫర్దర్ మనం చేద్దామా. ఇదేంటంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఇక్కడ ఏం కంపెనీ చెప్తుంటే ఫస్ట్ స్టెప్లో మీరు ఈ 999 రూపీస్ మీరు ఇచ్చారు. ఓకేనా, కంపెనీ ఏం చెప్తుందంటే మీ ల్యాండ్ మీరే ఏజెంట్ కింద మీరే బుక్ చేసుకున్నారు. ఇక్కడ క్లియర్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏం పని చేద్దామా. అయితే కంపెనీ ఇక్కడ ఏం ప్లాన్, ఎక్కడ ఒక సిస్టమేటిక్ ఏం పేమెంట్, డబ్బులు ఎవరికి ఊరికే రాదు కాబట్టి ఇక్కడ కష్టపడాలి. కానీ కష్టపడినప్పుడు ఎలాగ డబ్బులు రావాలి అంటే ఒక బైనరీ సిస్టమ్ ఇక్కడ పెట్టారు. మీకు నెట్వర్క్ మార్కెటింగ్ లోపల మీరు పని చేసి ఉంటే బైనరీ సిస్టమ్ గురించి మీకు తెలిసి ఉంటుంది. బైనరీ సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చారు. బైనరీ సిస్టమ్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్. అంటే మీరు ఎలాగైతే ఇక్కడ 990 రూపీస్ ఇచ్చి మీ ఒక ప్లాట్కి ఒక అడ్వాన్స్ ఇచ్చారో, అలాగా మీరు ఒక ఇద్దరు వ్యక్తికి మీరు అడ్వాన్స్గా మీరు జాయిన్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకో విషయం ఏంటంటే ఎవరికి ప్రతి ఎవరికి మీరు జాయిన్ చేయవద్దు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్లో ఇప్పుడు వరకు ఒక్కొక్క కంపెనీ ఇంకో కంపెనీ జాయిన్ చేస్తూ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ పని చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది కంపెనీ వచ్చేసి ఎవరైతే పని చేస్తాను అని కమిట్మెంట్ ఇస్తారో వాళ్ళకు మాత్రము ఇక్కడ మీరు తీసుకురండి. ఎవరైతే నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాను అన్నారో వాళ్ళకి మాత్రం ఈ కంపెనీకి మీరు తీసుకురండి. నేను 2 to 4 years ఖచ్చితంగా నేను కష్టపడతాను, నేను నా సొంత కారు, నా సొంత ఒక ప్లాటు, ఒక అపార్ట్మెంట్ నేను కొనుక్కుంటాను అని ఎవరికైతే కోరిక ఉంది వాళ్ళకు మాత్రం ఇక్కడ జాయిన్ చేయండి. అనవసరము నాయక బామ్మర్ది, నాకు ఫ్రెండ్, నాకు తమ్ముడు, మా అన్నయ్య, నాకు జిగిరి ఫ్రెండ్, ఇటువంటి సెంటిమెంట్ ఇక్కడ మీరు పెట్టకుండా కానీ మీరు ఒక ఆలోచన చేసి కానీ మీరు పని చేసినట్లయితే 2 to 4 yearsలో సక్సెస్ మీరు మీ పదవి కింద సక్సెస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రెండు డివైడ్ అయిపోయింది, మీరు ఇక్కడ ఏ కింద ఒక వ్యక్తి కానీ మీరు జాయిన్ చేశారంటో ఎట్లా 999 రూపీస్ ఇచ్చి ఆల్ సొంత కోసం ఆయన ఒక ప్లాట్ కానీ బుక్ చేసుకున్నారనుకోండి, మీకు కంపెనీ ఒక 400 ఇస్తుంది. అంటే ఏ నుంచి మీకు ఒక 400 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే రైట్ సైడ్లో కూడా మీరు ఇంకొక వ్యక్తికి కానీ మీ బి కింద కానీ జాయిన్ చేస్తే 999 రూపీస్ మీరు జాయిన్ చేస్తే మీకు కంపెనీ బి కింద కూడా మీకు ఒక 400 ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు 900 ఇచ్చారు, టోకెన్ కింద వెళ్ళిపోయింది, టీ షర్ట్ తీసుకున్నారు, మనం ఏమనుకోవడం మీకు 0, మీ బిజినెస్ 0లో స్టార్ట్ చేశారు. 0లో స్టార్ట్ చేస్తే రిస్క్ లేనట్టుగా, అవును కదా, రిస్క్ లేనట్టుగా. అందుకు ఇప్పుడు మేము ఏ అండ్ బి రెండు ఎప్పుడైతే మేము చూసామో మాకు 800 ఎప్పుడైతే వచ్చేసింది, ఇందులో మాకు రిస్క్ ఏమీ లేదు. మన డబ్బులు పెట్టిన డబ్బులు, ఈ డబ్బులు ఎప్పుడు వస్తుందో తర్వాత సంగతి. టీ షర్ట్ ఒకటి వచ్చింది, ఇద్దరికి మనం జాయిన్ చేసాము, 800 వచ్చింది, మేము పెట్టుబడి పెట్టింది 999 రూపాయలు, అంటే 1000 రూపాయలు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం పని చేసుకోవడానికి మనకి ఇబ్బంది ఏంటి, రిస్క్ లేనిది కదా, లాస్ లేదు, రిస్క్ లేదు. ఫర్దర్ ఎప్పుడు చేయాలని ఎప్పుడైతే మీరు ఇద్దరికి చేసేసారో ఇప్పుడు మీ పని ఇక్కడ చాలు. కానీ మీకు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారో, మీరు కంపెనీ గురించి లక్ష్మీ నరసింహ డెవలప్ గురించి నేను ఇందులో జాయిన్ అయ్యానని మీరు చాలామంది చెప్పిన తర్వాత ఇంకొక 2-3 ఫ్రెండ్స్ నేను కూడా మీతో పని చేయాలి అనుకుని మీ కింద రావడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు మీరు ఎక్కడైనా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఏ కింద జాయిన్ చేసుకోవచ్చు, బి కింద కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే ఫ్రెండ్స్ మీరు ఎలాగైతే ఇద్దరు జాయిన్ చేశారో ఈయన కూడా ఇద్దరికి జాయిన్ చేయాల్సిందే కదా.
అవునా కదా. బి కూడా ఇద్దరికి అలాగా జాయిన్ చేయాలి కదా. అలాగే సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏలో 400 వచ్చింది, బిలో కూడా మీకు 400 వచ్చిన తర్వాత సపోజ్ ఏ కింద ఇంకొక వ్యక్తి కానీ ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, ఓకేనా, అప్పుడు మీకు ఇది సి కింద వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏ కింద కానీ ఇంకొకటి కానీ మనం జాయిన్ చేసాము, ఈయన కూడా 999 రూపీస్ సి జాయిన్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ వ్యక్తికి 400 వస్తుంది. లేదనుకోండి మీరే డైరెక్ట్ ఇక్కడ జాయిన్ చేశారనుకోండి మీకు 400 వస్తుంది. క్లియర్. ఒకవేళ ఏ సికు జాయిన్ చేస్తే ఏకు 400 వస్తుంది మీకు వచ్చినట్టుగా. లేదు మీరే సికు జాయిన్ చేశారనుకోండి మీకు 400 వస్తుంది. ఒకవేళ మీరు ముగ్గురుకు జాయిన్ చేస్తే మీకు 1200 వచ్చినట్టుగా, అంతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే 200తో పాటు ఇక్కడ బైనరీ సిస్టమ్ కాబట్టి బైనరీ సిస్టమ్ ఏంటంటే ఏబిసి అంటే 2/1, లేకపోతే మీకు ఇక్కడ కూడా లెఫ్ట్లో 2 రైట్లో 1, లేకపోతే రైట్లో 1 లెఫ్ట్లో 2 వచ్చినా కూడా అది బైనరీకి ఏంటంటే ఈ ఏ అండ్ బి మ్యాచింగ్ అవుతుంది. ఇది మ్యాచింగ్ అయ్యి పెయిర్స్ అంటారు. అంటే పెయిర్స్ కంపెనీ చేస్తుంటే 200 రూపీస్ మీకు ఒక పెయిర్కి వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఏ అండ్ బి అండ్ సి ఎప్పుడైతే ముగ్గురు జాయిన్ అయ్యారో ఏ అండ్ బి మీకు ఒక పేర్ కింద మీకు 200 వచ్చింది. ఓకేనా. అలాగా ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మీకు ఇలాగా 2 అలాగా ప్రతి ఒక్కరు చేయాలి. ఓకేనా. అలాగే చేస్తున్నప్పుడు సపోజ్ ఇక్కడ లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి 200 వచ్చింది. అలాగా మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఒక 5గురు, రైట్ సైడ్లో ఒక 5గురు అయినా మీకు 5 అవుతుంది. మీకు పెయిర్కి 200 కింద మీకు 5 పెయిర్స్కి మీకు 1000 రూపీస్ మీకు వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్లో 15 అండ్ రైట్లో 15 పెయిర్స్ ఎప్పుడైతే అవుతుంది, ఇక్కడ ఏంటంటే కంపెనీ సీలింగ్ అంటారు. ఇది కంపెనీ సీలింగ్ అంటారు. ఏంటంటే 15 పెయిర్స్ కన్నా ఎక్కువ మీకు డబ్బులు రాదు. ఎందుకంటే ఈరోజు కానీ ఒక సైడ్లో 15 వచ్చింది, ఇంకొక సైడ్లో 19 వచ్చింది అనుకోండి, ఈ 19లో 15 మైనస్ చేసేసి ఈ 4 ఏంటంటే రేపు మీకు రేపటి కోసం అనేది మీకు అప్లోడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఎంత అయితే మీకు రాను అయితే చాలా ఎక్కువ అవుతుంది. అదేంటంటే కొన్ని రోజులు పని చేయకపోయినా అది ఆటోమేటిక్గా మీకు పేర్స్ కింద మీకు పెర్ డే మీకు 15 పేర్స్ కంపెనీ ఇస్తూ వెళ్తుంది. ఒకవేళ ఫ్రెండ్స్ అలాగే పర్ డే మీకు 3000 వచ్చినప్పటికి 30 days లెక్క చేస్తే ఫ్రెండ్స్ నాకు ఎంత అవుతుంది? 90,000 వస్తుంది. ఓకేనా. పర్ డే 15 పేర్స్ అంటే స్టార్టింగ్ జాయిన్ అయినా ఒక 10 రోజులు 15 రోజులు ఒక నెల రోజులు అయితే పేర్స్ 15 పేర్స్ అవుతుందో లేదో అది నేను చెప్పలేను. కానీ చాలామందికి అయితే 1 వీక్లో కూడా అది సీలింగ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 3 monthsలో కూడా సీలింగ్కు అచీవర్ కాకపోవచ్చు. అది మీ టాలెంట్ని బట్టి ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఎప్పుడైతే 15 సీలింగ్ అవుతుంది మీకు 3000 వస్తుంది. పర్ డే మీకు 3000 అంటే 30 daysకు మీకు 90,000 per month ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. 90,000 ఎప్పుడైతే మీ అకౌంట్లో పడుతుంది, ఈ 90,000 ఎటువంటి సాలరీ అంటే జాబ్ చేస్తే మనకు వస్తుంది? ఎంత కష్టపడాలి? మినిమం 8 hours మనం కష్టపడితే అంత ఎడ్యుకేషన్ ఉండాలి మనకు. హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉండి ఒక హై లెవెల్ ఒక ఆఫీస్లో కానీ కార్పొరేట్ ఆఫీస్లో పని చేస్తే 90,000 మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేసాము? ఇద్దరికి జాయిన్ చేసాము. ఆ ఇద్దరికి మనం మోటివేట్ చేసాము, గైడ్ చేసాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆన్లైన్లో ట్రైనింగ్ ఇప్పించాము, మస్ వచ్చింది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క 90,000 ఎప్పుడైతే వస్తుంది, ఈ అమౌంట్ కంపెనీ మనకు ఎలాగా మనకు డివైడ్ చేసి మనకు ఏ విధంగా మనకు అమౌంట్ ఇస్తుందంటే, కంపెనీ ఖచ్చితంగా మనం సంపాదించినప్పుడు గవర్నమెంట్కు మనము టీడీఎస్ కట్టాలి. అవును కదా. టీడీఎస్ కట్టాలి. అందుకు కంపెనీ ఏం చేస్తుందంటే టీడీఎస్ కింద మాకు 5% మనం డబ్బులు తీసేస్తుంది. ఒకవేళ 400 మీకు ఇన్కమ్ వచ్చినా, ఒక్కరికి జాయిన్ చేసి 400 వచ్చినా మీకు 5% టీడీఎస్ కట్టాలి.
అలాగా అడ్మిన్ ఛార్జ్ అంటే కంపెనీ ఇవంతా మనకు ఈ యొక్క సిస్టమేటిక్లో మనకు తీసుకెళ్ళి ఒక మంచి స్టేజ్కు తీసుకెళ్ళాలని ఒకటి చేసినప్పుడు ఆఫీస్ రెంట్ ఇవన్నిటికీ కంపెనీ ఏం చేస్తుంది, అడ్మిన్ ఛార్జ్ అనేది 10% కంపెనీ తీసుకుంటుంది. ఓకేనా. తర్వాత మనకు కంపెనీ ఏం చెప్తుంది, 2 to 4 yearsలో మీకు ప్లాట్ కొని ఇస్తానంటున్నా కాబట్టి ఈ అమౌంట్ కోసం మనకి ఏంటంటే 15% మనకు అడ్వాన్స్ కింద జమ చేస్తుంది. ఓకేనా. అందుకు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆ సాలరీ నుంచి కొంత డబ్బులు తీసిన తర్వాత రిటైర్మెంట్ టైంలో ఒక మంచి డబ్బులు వస్తుంది కాబట్టి చాలామంది గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఇష్టపడతారు. అంటే ఫ్యూచర్ అక్కడ ఉంటుంది. అదే ఆలోచన ప్రకారంగా ఈ కంపెనీ యొక్క లక్ష్మీ నరసింహ డెవలపర్ ఏంటంటే మనకి ఒక 15% 100లో 15% పక్కన పెట్టినప్పుడు మనకు ఏమీ అర్థం కాదు, 15% కదా అన్నట్టుగా. కానీ ఈ యొక్క 15% కాస్త ఓకే కొద్దిగా కానీ ఎప్పుడైతే 499 రూపీస్ అవుతుంది, 5,000 అనుకుందామా, 4,999 ఎప్పుడైతే అవుతుంది ఆటోమేటిక్లీ మీరు అప్గ్రేడ్ అయ్యి స్టెప్ 2కు వెళ్ళిపోతారు. మీకు ముందు చెప్పాను కదా, ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 రకాల ఇన్కమ్ మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మీకు కష్టము ఎక్కువ. ఇక్కడ మనము ఇద్దరికి మోటివేట్ చేయాలి, ట్రైనింగ్ ఇప్పించాలి. ఇవంతా మనం చేసిన తర్వాత మనం సిల్లింగ్ అయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వచ్చింది. అయితే 5%, 10%, 15% మొత్తము 30% తీసేసి మనకు అకౌంట్లో ఏంటంటే 70% మన అకౌంట్లో ఎంత డబ్బులు అయితే అది ఏంటంటే వితిన్ 24 అవర్స్లో. అంటే ఈరోజు మనం కానీ బిజినెస్ చేసాము, ఎంత చేసాము, ఒక వ్యక్తి జాయిన్ చేసాము అనుకోండి, రేపు మనకి మధ్యాహ్నం లోపల మన అకౌంట్లో 70% అమౌంట్ వచ్చేస్తుంది. అది క్యాల్కులేషన్ చేసుకోండి. 400కు ఎంత వస్తుంది, 200కి ఎంత వస్తుంది మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. అంత అమౌంట్ మీ అకౌంట్లో పడిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఎప్పుడైతే మీరు 4,999 అయిపోయింది, మీరు ఆటోమేటిక్ మీకు ఏమవుతుంది, స్టెప్ 2కు వచ్చి. ఇప్పుడు స్టెప్ 2కి వచ్చిన తర్వాత కూడా సేమ్ మెథడ్ ఇక్కడ కూడా ఏం లేదు. ఎందుకంటే 4,999 ఎప్పుడైతే మనం ఇక్కడ కడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతవరకు చాలా టైం అయిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక సెకండ్ స్టెప్కు మనము థర్డ్ స్టెప్కు మాట్లాడాలంటే మళ్ళీ కాబట్టి వీడియో చాలా లెంత్ అయిపోతుంది, చాలా టైం అయిపోతుంది. కాబట్టి మీకు మళ్ళీ సెకండ్ వీడియోలో మీరు చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.